అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇక్కడ చూడండి, నేను ముల్లంగి పరాఠా చేస్తున్నానండి. దానికి నేను రెండు ముల్లంగి ఆల్రెడీ గ్రేట్ చేసి సైడ్లో పెట్టానండి, వాష్ చేసి నీట్గా. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ జార్లో కొంచెం జింజర్, అల్లం ఏదైతే ఉంటుందో అది, 2-3 పచ్చిమిర్చి, ధనియా పౌడర్, పసుపు, జీరా, ఉప్పు యాడ్ చేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి ఆ పేస్ట్ని ఇలా ఇందులో మంచిగా పిండిలో కలిపి, అదే ముల్లంగి తురుము కూడా అందులో వేసేసి మంచిగా కలపండి. వాటర్ తక్కువే పడుతుందండి, ముల్లంగిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసి వాటర్ కలపండి. అయినా ఇది మనం పిండి కలిపినప్పుడు కొంచెం పలచగానే అవుతుంది, చపాతీ పిండి అంత గట్టిగా ఉండదు. పైనుంచి మనం పొడి పిండి చల్లుకుంటూ ఇలాగా చపాతీలా ప్రెస్ చేసుకోండి. మనం పేడ ఏం చేయక్కర్లేదు. పేడ అంటే మనం ఆయిల్ వేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్ చపాతీలాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పెనం ఆల్రెడీ నేను హీట్ చేయడానికి పెట్టానండి ప్యాన్. దాని మీద ఇలా 2 సైడ్స్ ఆయిల్ లేదా ఘీతో మంచిగా ఇలాగా పైనుంచి ప్రెస్ చేసుకుంటూ ఇలాగా కాల్చుకోండి. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అక్కర్లేదండి, టమాటో కెచప్తో తినేస్తారు పిల్లలు, లేదంటే కర్డ్ అండి. యాక్చువల్లీ దీని సైడ్ డిష్ కర్డ్ అండి. పరాఠాస్లో దేనిలో అయినా సరే మీరు సైడ్ డిష్ కర్డ్ పెట్టుకుంటే మంచికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందనేది చెప్పండి. వింటర్స్ కదా, ఇప్పుడు అందరూ ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ డిన్నర్లో పరాఠా రోటీసే ప్రిఫర్ చేస్తారు. మీరు ఈ విధమైన మూలి పరాఠా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అల్లా హాఫీజ్.